ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. దేవుడు ప్రేమించే వాటిని మానవుడు ద్వేషిస్తూ, దేవుడు అసహించుకునే వాటిని మానవుడు ప్రేమిస్తూ నష్టపోతున్నాడు. అంతే కదండి. దేవుడు ప్రేమించే వాటిని మానవుడు కూడా ప్రేమించాలి. దేవుడు అసహించుకునే వాటిని మానవుడు కూడా అసహించుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ తేడా వస్తుందో అక్కడ మానవుడు నష్టపోతున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఇంతకీ దేవుడు వేటిని ప్రేమిస్తాడు? పరిశుద్ధంగా జీవించడం, నీతిగా జీవించడం, యథార్థంగా జీవించడం, దేవుడు ఆజ్ఞలకు అనుసారంగా జీవించడమే దేవుడు ప్రేమించేవి. మరి మనం ప్రేమిస్తున్నామా? ఇంతకీ దేవుడు వేటిని అసహించుకుంటాడు? పాపమును, పాపపు కార్యములను, దేవుడు మెచ్చని లక్షణాలు, లోక సంబంధితమైన అలవాట్లు, వీటిని దేవుడు అసహించుకుంటున్నాడు. మరి వాటిని మనం అసహించుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు వేటిని చెయ్యొద్దంటాడో వాటిని మనం చేస్తున్నాము, చివరికి నష్టాన్ని పొందుకుంటున్నాం. ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుందాం, ఇప్పటికైనా మన జీవితాన్ని సరిచేసుకుందాం, ఇప్పటికైనా మన జీవితాన్ని బాగు చేసుకుందాం. రేపటిదిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.